కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిపారు. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఇండస్ట్రీ, సర్వీస్ సెక్టార్ అభివృద్ధి జరిగితేనే రాష్ట్ర సర్కార్కు ఆదాయం వస్తుందని సీఎం తెలిపారు. ప్రతి రంగంలోనూ వృద్ధి సాధించడం ద్వారా జీఎస్టీపీ లక్ష్యాన్ని చేరుకోవాలని అన్నారు. కొందరు కాంట్రాక్టర్లు తమ కార్యాలయాలు వేరే రాష్ట్రాల్లో పెట్టి పనులు మాత్రం మన రాష్ట్రంలో చేస్తున్నారని, అలాంటి వారిని గుర్తించాలని అధికారులకు సూచించారు. పన్ను ఎగవేసి ఎవరూ తప్పించుకోవడానికి వీల్లేదని, అవసరమైతే ఏఐ సాయంతో పన్ను ఎగవేతలు కూడా చర్యలు తీసుకోవాలన్నారు చంద్రబాబు. కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో సీఎం చంద్రబాబు ఆదాయార్జన శాఖలపై సమీక్ష జరిపారు. పన్ను ఎగవేతలు లేకుండా పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని కలెక్టర్లకు సూచించారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, రెండో రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో కొన్ని కీలక అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. సంక్షేమ పథకాల అమలు ఏ రకంగా జరుగుతోంది, ప్రజలకు దీనికి సంబంధించి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తే కనుక ఏ సమయంలో ఏ పథకం అందుబాటులో ఉంది, ఎప్పుడు ఏమిస్తున్నామో, ప్రభుత్వం నుంచి ఏ రకమైన పథకాలు లబ్ధిదారులకు ప్రధానంగా చేరుతున్నాయి, అంశాలన్నింటి మీద కూడా ఒక స్పష్టత వస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా ఒక క్యాలెండర్, వెల్ఫేర్ క్యాలెండర్ రిలీజ్ చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రధానంగా చెప్పడం జరిగింది. దీంతో పాటు కొన్ని కీలక అంశాలకు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించారు. ఆదాయార్జన శాఖలకు సంబంధించి పన్ను ఎగవేతదారులు ఎట్టి పరిస్థితుల్లో లేకుండా చూడటం, పన్ను ఎగవేతలు లేకుండా జీఎస్టీ మీద ప్రధానంగా దృష్టి పెట్టడం, టెండర్లు, వర్క్ ఆర్డర్లలో కాంట్రాక్టుల నుంచి ఆదాయం ఎంతవరకు వస్తుంది, జాతీయ రహదారులు, రైల్వేలు, ఇతర ప్రాజెక్టుల నుంచి కాంట్రాక్టర్లు చెల్లించే పన్నులు మన రాష్ట్రంలోకి ఎంతవరకు వస్తున్నాయి, ఈ అంశాల మీద ప్రధానంగా దృష్టి పెట్టాలని చెప్పారు. ఎందుకంటే జనరల్ గా ఆదాయార్జన శాఖలకు సంబంధించి ఎప్పుడూ సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూనే ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ పెంచుకోవడంలో ప్రధానంగా దృష్టి పెట్టింది. కాబట్టి దీనికి సంబంధించి అధికారులు కావచ్చు, కలెక్టర్లు కావచ్చు, ఆయా జిల్లాల పరిధిలో ఆదాయార్జన ఏ రకంగా జరుగుతోంది, ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేయాలి, ఒకవేళ పన్ను ఎగవేతదారులు ఉంటే కనుక వాళ్ళ మీద చట్టరీత్యా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఈ అంశాలన్నింటి మీద కూడా ప్రధానంగా డీటెయిల్ గా చర్చించడం జరిగింది. దీంతో పాటు కొన్ని కీలక అంశాలు అయిన హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి వైద్య ఆరోగ్య శాఖలు తీసుకోవాల్సిన సంస్కరణలు, ఇతర అంశాలన్నీ కూడా ప్రధానంగా చర్చకొచ్చాయి. కొద్దిసేపట్లో ఈ కోర్టు కేసులు, ప్రభుత్వానికి సంబంధించి కోర్టులో ఉన్న వ్యవహారాలు, ఈ అంశాలన్నింటి మీద కూడా ఒక డీటెయిల్ గా చర్చ జరుగుతుంది. ఎందుకంటే కోర్టు కేసుల వ్యవహారాల వల్ల వస్తున్న ఇబ్బందులు ఏ రకంగా ఉన్నాయి, న్యాయశాఖ పరిధిలో వాటిని సమీక్షించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కోర్టుకు అందించే నివేదికల మీద అధికారులు ఏ రకంగా దృష్టి పెట్టాలి, వీటి మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇవాళ రెండో రోజు ముగింపు కార్యక్రమంలో లాస్ట్ లో అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో కలిసి రాష్ట్రంలో శాంతి భద్రతలకు సంబంధించి ప్రధానంగా చర్చిస్తారు. ఒక గంటన్నర పాటు లా అండ్ ఆర్డర్ కు సంబంధించి సమీక్ష జరుగుతుంది. అంటే రాష్ట్రంలో డ్రగ్స్ ని ఎంతవరకు కట్టడి చేశారు, దీంతో పాటు మహిళలపై జరుగుతున్న దాడులు ఎంతవరకు కంట్రోల్ చేశారు, ఆయా జిల్లాల్లో ఉన్న పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, కలెక్టర్, ఎస్పీ కలిసి సంయుక్తంగా ఏ అంశాల మీద ప్రధానంగా ఫోకస్ చేశారు, ఈ డ్రగ్స్ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఈ విషయాలన్నీ కూడా ప్రధానంగా ఫోకస్ చేసే అవకాశం కనిపిస్తోంది. బహుశా 7:30-8 గంటల లోపు ఇవాళ 2 రోజుల పాటు జరిగిన కలెక్టర్ కాన్ఫరెన్స్ ముగిసే అవకాశం కూడా మనకి కనిపిస్తూ ఉంది. నళిని. రైట్ ప్రసన్న, థ్యాంక్ యూ.